హాయ్ అండి, యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు. చూడండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పక్కనే ఒక బెల్ ఐటమ్ని క్లిక్ చేయండి. అయితే చూడండి, ఇవి ఎర్ర అవిసెలు. ఈ ఎర్ర అవిసె పువ్వులు 4 రకాలు ఉంటాయండి. మీరు అరుదుగా చూస్తూ ఉంటారు. ఇది చాలా తక్కువ అన్నమాట. మనం చూసే వాటిలో పసుపు, ఆరెంజ్ కలరు, ఇంకొకటి నల్లటివి, ఇవి పింక్ కలర్లో ఉంటాయి. చూడండి, ఎర్ర అవిసెలు అన్నమాట ఇవి. ఇక వీటిలో ఈ గింజలు ఉంటాయి. ఏదైనా సరే మనము ఇట్లాంటివన్నీ ఏంటంటే మన పూర్వీకులు చెప్తూ ఉండేవాళ్ళు. కాబట్టి మరుగు మందు ఇట్లాంటి చెట్లను కనుక మన ఆవరణలో పెంచుకున్నట్లయితే కొన్ని కనీసం ఒక 1008 రకాల ప్రకటనలు అయితే ఉన్నాయండి. ఆ ప్రకటనలు కూడా మీరు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇవి వచ్చేసరికి ముఖ్యంగా చెప్పాలి అంటే భార్యాభర్తల వశీకరణానికి మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుందండి. తర్వాత చెడు ప్రయోగాల నివృత్తికి, అంటే ఎవరైనా సరే ఏదైనా ప్రయోగాలు చేస్తున్నా సరే ఆ ప్రయోగాల నిర్మూలనకి ఖచ్చితంగా పనిచేస్తుంది. ధనాకర్షణ పనిచేస్తుంది, జనాకర్షణకు పనిచేస్తుంది. వ్యాపారం, వాస్తు దోషం వల్ల ఇల్లు చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ ఇంటి వాస్తుని కాస్త సరి చేయడానికి చెట్టు ఆవరణలో పెట్టుకున్నట్లయితే చాలా అద్భుతంగా మనకి రిజల్ట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా దీని యొక్క ఈ కనుక మనము ఈ విధంగా ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా పెట్టేసి 3 కులాల దారంతో కనుక 3 కులాల దారంతో కనుక చుట్టేసి ఇంటి బయట ఇంటికి ప్రధాన సింహద్వారం ఎక్కడైతే ఉంటుందో దాని ముందు ఉన్నటువంటి గేట్లు కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ గేట్ల పెట్టుకున్నట్లయితే దృష్టి దోషం కానీ భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉన్నా సరే ఆ ఎడబాటు దీని పరంగా తాంత్రిక పరమైనటువంటి విధానాలు కనుక చేసుకున్నట్లయితే ఆ ఎడబాటు కూడా మనకి కొంతమంది ఏంటంటే గ్రహస్థితులు బాగున్నా సరే దృష్టి దోషాల వల్ల ఇతరుల వల్ల ఇబ్బంది పడి